యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోలోగా 1000 కోట్లు కొల్లగొడతాడా? ఈ ఫీడ్ జరుగుతుందా లేదా అనేది సెప్టెంబర్ 27న రాబోతున్న దేవరా సినిమాతో తేలిపోనుంది. RRR వంటి బ్లాక్ బస్టర్ తర్వాత తారక్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దేవరాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఫస్ట్ డే 100 కోట్లకు పైగా ఓపెనింగ్స్ అందుకునే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. ఆల్రెడీ ప్రీ రిలీజ్ బిజినెస్ లో అంచనాలన్నీ తారుమారు చేసింది దేవరా. ఇదే జరిగితే ఎన్టీఆర్ కెరీర్ లో ఫస్ట్ 100 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా దేవరా రికార్డు క్రియేట్ చేస్తోంది. టైగర్ మాత్రం 1000 కోట్ల డైరెక్టర్ తో సినిమా చేసే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పటికే వార్ 2తో పాటు ప్రశాంత్ నీల్ తో సినిమా కమిట్ అయ్యాడు ఎన్టీఆర్. దేవరా పార్ట్ 1 రిజల్ట్ ని బట్టి పార్ట్ 2 ఉండనుంది. మరి ఆ తర్వాత మ్యాన్ ఆఫ్ ది మాసెస్ ది ఇంట్రెస్టింగ్ లైన్ అప్ కనిపిస్తుంది. అదే చెన్నైలో జరిగిన దేవరా ప్రమోషన్ లో భాగంగా తన ఫేవరెట్ డైరెక్టర్ వెట్రిమారన్ అని తనతో సినిమా చేయాలని చెప్పాడు ఎన్టీఆర్. దీంతో ఈ ప్రాజెక్ట్ ఫిక్స్ అయిపోయినట్టే. అయితే వెట్రిమారన్ కంటే ముందే అట్లీ కూడా ఎన్టీఆర్ తో టచ్ లో ఉన్నాడు. ఈ విషయాన్ని కూడా టైగరే చెప్పుకొచ్చాడు. తమిళ మీడియాతో ముచ్చటించిన యంగ్ టైగర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అట్లీ గొప్ప దర్శకుడు. మేము ఒక రొమాంటిక్ కామెడీ కథ గురించి కూడా చర్చించాం. నాకు అట్లీ రాజారాణి అంటే చాలా ఇష్టం. గతంలో ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ చెప్పాడు. అప్పుడు నేను ఇతర సినిమాలతో బిజీ అయ్యాను. మరోవైపు అట్లీ కూడా బిజీగా ఉన్నాడు. అయితే ఫ్యూచర్లో మాత్రం తప్పకుండా కలిసి సినిమా చేస్తామని అన్నాడు. ఈ లెక్కన అట్లీతో కూడా ఎన్టీఆర్ సినిమా ఉంటుందనే చెప్పాలి. ఏదేమైనా ఎన్టీఆర్ మాత్రం వెట్రిమారన్, అట్లీ వంటి మాస్ డైరెక్టర్లతో సినిమాలు చేయడం గ్యారంటీ. ఈ వార్త వచ్చిన మరుక్షణం నుంచి మ్యాన్ ఆఫ్ ది మాసెస్ ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు.